అండి ఈరోజు మనము చింత చిగురు రొయ్యలు చేసుకుందామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని సన్న పీసెస్ చేసి పక్కన పెట్టుకున్నా, ఒక 10 మిర్చి దాకా తీసుకున్నాను సన్న పీసెస్. అండ్ చింత చిగురు ఇది ఒక 1/2 కిలోలో 200 గ్రామ్స్ ఉంటుందండి. ఈ విధంగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, కారం, పసుపు. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి దీంట్లో? రొయ్యలు కదా. ఇవిగో రొయ్యలు ఇక్కడ ఉన్నాయి కదా. ఈ రొయ్యలు మనము ఇలా మధ్యలో ఇలా కట్ చేసి దీని లోపల ఒక బ్లాక్ పొరలా ఉంటుందండి, ఆ పొర తీసి బయటపడేయాలి. ఎందుకంటే ఈ పొర ఉంటే దీంట్లో ఈ కీళ్ళవాతాలు, ఏదో నొప్పులు, బాడీ పెయిన్స్ అంటారు కదా. సో మనం ఇక్కడ మధ్యలో కట్ చేసేసి ఆ పొరను తీసేసేద్దామండి. అయితే మీకు చూపిస్తాను ఈ రొయ్యలు. దీని లోపల పొర ఎలా తీయాలో. ఇలా ఉంటుంది కదా, ఇలా పొర ఉంటుంది బ్లాక్, ఆ పొర తీసేయాలి. ఆ పొర ఉంటే బాడీ పెయిన్స్ వస్తాయి, కీళ్ళవాతాలు వస్తాయి, నొప్పులు అంటారు అది. సో మనం ఇలా మధ్యలో ఇలా కట్ చేసేసి రొయ్యని దాని పొరని, దాన్ని వెన్నుపూస దగ్గర నుంచి ఇట్లా లాగేయాలి. పొరని లాగేసి పడేసేయాలి. అలా తినకూడదు, 90% తీసేయాలి. నాకు తెలిసినంత వరకు నేను తీసేస్తున్నాను. ఇంత కూడా వచ్చేస్తుంది ఇట్లా తీసేస్తుంది. ఇట్లా రొయ్యలు మొత్తం ఈ 1/2 కేజీ రొయ్యలు అండి. ఈ రొయ్యలకు వచ్చిన పొర మొత్తం ఇలా తీసేసేయాలి. తీసేసి క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఓకేనా. పసుపు 2 స్పూన్లు, ఉప్పు ఒక 1/2 స్పూను నూనె, 1/2 గరిటె వేసాను. దాంట్లో ఆల్రెడీ వాటర్ వస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టేసుకుందాం, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి కూర వేసేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి, చింత చిగురు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇదే దీంతో 4 వేస్తున్నాం. చింత చిగురు ఉంది కదా, ఈ చింత చిగురిని బాగా ఇలా నొలిపేస్తూ కాడలంతా తీసేసుకుంటూ చింత చిగురినంతా పొడి పొడి చేసేసుకుందామండి. నూనె కాగింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ ఆయిల్ వేసేద్దాం. ఆనియన్ మగ్గటానికి ఆల్రెడీ మనము రొయ్యలో ఉప్పు వేసాం కదా, దీంట్లో కొంచెం తగ్గిద్దాం. 1 స్పూన్ వేసి కొంచెం వేసి, ఎందుకంటే చింత చిగురు కదా. ఉప్పు పడుతుంది కానీ సండే కదా, కొద్దిగా లేటుగా లేచేసరికి లేటుగా అవుతుంది అంట.
ఇప్పుడు ఈ ఆనియన్ అంతా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు దాంట్లో కారం వేసుకుందాం. ఇలా చింత చిగురంతా బాగా నలిపేసి పొడి పొడి చేసుకుంటూ ఈ కాడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ కాడలంతా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా నలిపేస్తే బాగా నలిగిపోద్ది, పొడుము పొడుము అయిపోద్ది ఆకు. అప్పుడు ఇలా పెట్టేసి దగ్గరికి ఇచ్చేటట్టు అనేసి అవన్నీ తీసేద్దాం. పీసెస్ ఉంటాయి కదా, పీసులు ఇవన్నీ తీసేయాలి. ఇట్లా ఇన్ని కాడలు అంటారండి. లేత కాడలు బాగానే ఉంటాయి, కాకపోతే పుల్లలు పుల్లలుగా ఉంటాయి తినేటప్పుడు, అందుకని తీసేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసాను. చింత చిగురుతో ఏ కర్రీ చేసినా బాగుంటుందండి. సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో మనం కంపల్సరీ చింత చిగురు తినాలి. చింత చిగురులో ఎన్ని వెరైటీస్ చేసుకోవాలంటే అన్ని వెరైటీస్ చేసేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు తీసి దీంట్లో వేసేసుకుందాం. రొయ్యలని దీంట్లో వేసేసుకున్నాను కదా, ఉడికిన రొయ్యలని ఇంకొక 2-3 మినిట్స్ దీంట్లో ఇట్లా దగ్గరగా రనిచ్చేసి దీంట్లో ఉప్పు, కారము, ఆనియన్స్, మిర్చి ఎక్కువ వేసాం కదా, అదంతా దీనికి పడుతుంది బాగా. అయిన తర్వాత దీంట్లో ఒక 3 గ్లాస్ వాటర్ పోసారు. 3 గ్లాస్ దీంట్లో పోసి పెట్టుకున్నాను నేను. దీంతో 3 కర్రీ దీంట్లో ఉడకపెట్టాను కదా, అదంతా దీంట్లో ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట, వాటర్ పోసి వేస్ట్ చేసుకోకుండా. ఈ వాటర్ తెరలిద్దాము, మూత పెట్టేసేద్దాం. చూసారా ఇంత మెత్తగా పొడి చేశాను, ఇలా అంటే చాలు, పొడి అయిపోతుంది బాగా. ఇప్పుడు ఈ పొడిని ఈ తెల్లుతున్నాయి కదా వాటర్, దాంట్లో వేసేద్దాం. ఏముండదు, ఈ కర్రీ ఈజీగా 10 days ఉంటుంది, ఎక్కడికి పోదు. పాడవదు 1 week 10 days ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది మొత్తం వాటర్ ఇంకిపోయి చింత చిగురు డ్రై అయిపోయి ప్రాన్స్ పీసెస్ ఇలా మనకి కనపడాలి, ఓకేనా? అప్పటి వరకు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. దగ్గరికి వచ్చేసింది, ఇంకొంచెం ఒక 3 minutes ఉంటే ఈ వాటర్ కూడా ఇంకిపోతుంది కదా, చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే ఇప్పుడు వేసుకోండి. ఎంతో చాలా టేస్టీ అయిన చింత చిగురు రొయ్యలు కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన రొయ్యల చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి.
మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 వీక్ 10 డేస్ ఈజీగా ఉంటుంది. నిలగుండేది ఆకు, చింత చిగురు కాబట్టి ఆకు కాబట్టి నిలగుంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే కమెంట్ అండ్ 1 లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఎంతో టేస్టీ రొయ్యల చింత చిగురు కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దానండి ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా అన్నంలో కలుస్తుంది. కొంచెం వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.